ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరుగుతోంది. కడవ రెస్క్యూ డాగ్స్ రంగంలోకి దిగాయి. కేరళ నుంచి కడవ డాగ్స్ ని తెప్పించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను ఈ డాగ్స్ గుర్తించనున్నాయి. కేరళ కడవ డాగ్స్ ని రప్పించింది ప్రభుత్వం. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కార్మికులను గుర్తించేందుకు ఐఐటి నిపుణులు కూడా రంగంలోకి దిగారు. టన్నెల్లో నీరు, బురద, రాళ్లను రెస్క్యూ టీం తొలగిస్తోంది. కేరళ నుంచి కడవ డాగ్స్ ని ప్రభుత్వం తెప్పించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరుగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను ఈ డాగ్స్ గుర్తించనున్నాయి. కేరళ కడవ డాగ్స్ ని రప్పించింది ప్రభుత్వం. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కార్మికులను గుర్తించేందుకు ఐఐటి నిపుణులు కూడా రంగంలోకి దిగారు. టన్నెల్లో నీరు, బురద, రాళ్లను రెస్క్యూ టీం తొలగిస్తోంది. రెస్క్యూకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సుమా, ఎస్ఎల్బీసీలో చిక్కుకున్నటువంటి వారి కోసము ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. 13వ రోజుకు చేరుకున్నప్పటికీ కార్మికులు చిక్కుకున్నటువంటి కార్మికుల ఆచూకీ మాత్రము ఇంతవరకు కనిపించలేదని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఈ రోజు మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి సంబంధించి కేరళ నుంచి కారిడార్ డాగ్స్ అని ఉంటాయి. అవి ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఏదైతే కార్మికులు చిక్కుకున్నటువంటి ప్రాంతాన్ని ఐడెంటిఫికేషన్ చేయగలవు. ఆ కుక్కల డాగ్స్ ఏదైతే ఉందో వాటిని ప్రత్యేకత కనిపించే ఆచూకీ కోసము ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఆగిపోతాయి ఆ డాగ్స్. అక్కడ ఆ క్రమంలో ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి రెస్క్యూ టీం అక్కడికి వెళ్లి తవ్వకాలు ప్రారంభించే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఐఐటి నిపుణుల బృందంతో కలిసి ఈ రోజు టన్నెల్ లోపలికి వెళ్లడం జరిగింది. ఈ ఓవైపు సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నవి. ఇదే సమయంలోనూ అక్కడ మొత్తాన్ని చూసినట్టయితే ఈ బృందాలకు సంబంధించి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నేతృత్వంలో కూడా ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే నీరు ఓవైపు బురద పూర్తి స్థాయిలోనూ అక్కడ పేరుకపోయినటువంటి క్రమంలోనూ 7.5 HP మోటార్ సహాయంతోనూ నీటిని వేగవంతంగా ఏదైతే కృష్ణానదిలోకి ప్రవేశించే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరోవైపు కొత్తగా ఒక ఎక్సలేటర్ ను కూడా తయారు చేశారు. ఆ ఎక్సలేటర్ గుండా బురదనంతా కూడా బయటికి పంపేటటువంటి ప్రయత్నాలు అయితే విస్తృతంగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ రోజు మరీ వేగంగా అదనపు బలగాలతోనూ ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాఘవేంద్ర.